విశాఖ నగరంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. వరుసగా కార్ల అద్దాలను బద్దలు కొట్టి నష్టం కలిగించారు. 6 కార్లు ఇతర వాహనాలు దెబ్బతినడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దిలపాలెం 80వ ఫీట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి బ్యాచే ఈ దాడులు చేసుంటారని అనుమానిస్తున్నారు స్థానికులు. ఈ మధ్య కాలంలో తమ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ గుంపులుగా తిరుగుతోందని చెప్తున్నారు స్థానికులు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కారు అద్దమే పగిలిపోయింది అనుకున్నానండి, నా లారీ అద్దం. కానీ దీంతో పాటు 10 కార్ల అద్దాలు బ్రేక్ అయిపోయాయి మేడం. మేము గత 15 సంవత్సరాలుగా కష్టపడి రాత్రి పగలు కష్టపడి బ్లాక్ టాప్ వేసిన కాడి నుంచి మాకు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నామండి. ఇక్కడ రోడ్డు వచ్చిందని సంతోషపడాలో, ఇలాంటి రౌడీ బ్యాచ్ తయారయ్యని బాధపడాలని ప్రతి నైటు రాత్రి 1 గంట దాకా మేము కాపలా కాస్తూనే ఉంటాం. ఇంకా తెల్లవారులు ఎక్కడుంటామని రాత్రి 1 గంటకి వెళ్ళి పడుకున్నాను. తెల్లవారులు వేసి చూసినప్పటికీ కార్లన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నాయి మేడం. ఈ గంజాయి బ్యాచ్ యథేచ్ఛ మరి ఇంకా వాళ్ళ ఇష్టానుసారం అయిపోయిందండి. ఇక్కడ బ్రతకడానికి కూడా చాలా భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది వీళ్ళకి. వీళ్ళు ఇక్కడ వాళ్ళైతే స్థానికులైతే కాదు, వేరే ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు అడ్డా కింద ఇష్టానికి చెలరేగిపోయి ఎప్పుడు మత్తులోనే ఉంటారండి. ఎప్పుడు మత్తులో తూగుతూ ఉంటారు తప్ప మామూలుగా ఎప్పుడు కనబడింది లేదు, చూసింది లేదు. వీళ్ళు మళ్ళీ పోనీ ఐడెంటిఫికేషన్ చేద్దామంటే ఎక్కడ కనిపించరు. రాత్రి